అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ ఇంట్లో మనవళ్ళకి, మనవరాళ్ళకి వినడానికి కథలు వినిపిస్తున్నాం గదా! అలాగే మరొక కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు 'బంగారు మనసు'. ఒక కుందేలుకు ఒక చిన్న పిల్లుంది. ఆ పిల్లను అల్లారుముద్దుగా చూసుకునేది. ఒకరోజు ఆ కుందేలుకు నేను నా పాపని ఇంత ప్రేమిస్తున్నాను కదా! మరి నా పాప కూడా నన్ను అంతే ప్రేమిస్తుందా? అన్న సందేహం వచ్చింది. చిన్న పరీక్ష పెడదాం అనుకుంది. అదే సమయంలో పాప చేతిలో 2 మామిడి పళ్ళు ఉన్నాయి. పాపా, నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు ఒక పండు ఇవ్వమ్మా అంది. వెంటనే ఆ పాప పండివ్వకుండా రెండిటిని గబగబా కొరికేసింది. అది చూసి కుందేలుకు చాలా బాధేసింది. ఛ! ఎంత స్వార్థం దీనికి! నేనెక్కడ తింటాను అని 2 పళ్ళు కొరికి ఎంగిలి చేసింది అనుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళింది. దానికి కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయి. అంతలో చిన్న కుందేలు ఒక మామిడి పండుతో అక్కడికి పరుగున వచ్చింది. అమ్మా, నీకు ఇవ్వటానికి ఆ 2 పళ్ళల్లో ఏది బాగుందో అని కొరికి చూశాను. ఇదిగో ఈ పండు చాలా తియ్యగా ఉంది. ఇది నువ్వు తిను. బాగాలేనిది నేను తింటాను అంటూ చేతిలో పెట్టింది. అది చూసి అమ్మ కుందేలు నోట మాట రాలేదు. అయ్యో! తొందరపాటుతో నా పాప గురించి ఎన్ని మాటలనుకున్నాను. దీనిది బంగారం లాంటి మనసే. దీనిదే గాదు, పసిపిల్లలందరూ గూడా బంగారు మనసులే అనుకుంటూ పాపని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది. తల్లి కూతుళ్ళ అనుబంధం అంటే అలానే ఉంటుంది. ఓకేనండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పండి. వాళ్ళకి గూడా ప్రేమానురాగాలు పంచండి. ఇలాంటి మంచి మంచి విషయాలు కోసం, మంచి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ మిత్రులారా. మరొక మంచి చిట్టి కథతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.